గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ అవుట్లుక్ 2025 నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. శ్రీలంకలో హిందీ విద్యను ప్రోత్సహించడానికి భారత హైకమిషన్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? భారత్ హిందీ మహోత్సవ్. కంట్రీ క్లైమేట్ అండ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2025ని ఏ సంస్థ విడుదల చేసింది? ప్రపంచ బ్యాంకు. ఎక్సర్సైజ్ డెవిల్ స్ట్రైక్ను ఇటీవల ఏ దేశం నిర్వహించింది? భారతదేశం. భారత సాయుధ దళాలు జనవరి 16 నుండి 19 వరకు ఎక్సర్సైజు డెవిల్ స్ట్రైక్ను నిర్వహిస్తున్నాయి కూడా. ఇందులో సైన్యం మరియు వైమానిక దళానికి చెందినటువంటి ఎలైట్ ఎయిర్బోర్న్ సైనికులు పాల్గొన్నారు. సాయుధ దళాలు ఏమిటనగా సైన్యం, వైమానిక దళం మరియు ప్రత్యేక దళాలు, స్పెషల్ ఫోర్సెస్ అంటాం, ఇవి కూడా పాల్గొన్నాయి. ఇటీవల నవ భారత్ అక్షరాస్యత కార్యక్రమం ఉల్లాస్ కింద ఏ కేంద్రపాలిత ప్రాంతం పూర్తి అక్షరాస్యత కలిగిన మొదటి పరిపాలనా విభాగంగా అవతరించింది? లడఖ్. ఇటీవల ఫ్యూచర్ మినరల్స్ ఫోరం 2025 ఎక్కడ ప్రారంభమైంది? రియాద్, సౌదీ అరేబియా యొక్క రాజధాని. క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్స్ స్కిల్స్ ఇండెక్స్ కింద ఫ్యూచర్ ఆఫ్ వర్క్ విభాగంలో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 2వ ర్యాంకు. భారతదేశం ఈ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్ స్కిల్స్ ఇండెక్స్లో బలమైన పోటీదారుగా ఉద్భవించింది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా 25వ ర్యాంకు మరియు ఫ్యూచర్స్ ఆఫ్ వర్క్ విభాగంలో యునైటెడ్ స్టేట్స్ తర్వాత 99.1 స్కోరుతో 2వ స్థానంలో ఉంది. ఈ క్యూఎస్ వరల్డ్ ఫ్యూచర్స్ స్కిల్స్ ఇండెక్స్ అనేది అంతర్జాతీయ జాబ్ మార్కెట్ డిమాండ్లను తీర్చడానికి దేశాలు ఎలా సిద్ధంగా ఉన్నాయో అంచనా వేసేటటువంటి ఒక సమగ్ర విధానం. ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025 ఏ నగరంలో నిర్వహించబడుతున్నది? న్యూఢిల్లీ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జనవరి 17, 2025న న్యూఢిల్లీలోని భారత మండపంలో ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్పో 2025ను ప్రారంభించారు. ఈ ఎక్స్పో భారతదేశంలోనే అతిపెద్ద మొబిలిటీ ఈవెంట్గా పరిగణించబడుతున్నది. ఈ మొబిలిటీ ఈవెంట్ అనగా ఆటోమొబైల్స్ సంబంధించినది. ఇందులో 100 వాహనాలను ప్రారంభించనున్నారు. 34 గ్లోబల్ ఆటోమేకర్లు, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆటోమోటివ్ రంగంలో ఎలక్ట్రిక్ మరియు స్థిరమైన పురోగతిని ప్రోత్సహించడమే ఈ ఈవెంట్ యొక్క లక్ష్యం. ఐఎన్ఎస్ నీలగిరి, ఇండియన్ నేవల్ సర్వీస్ నీలగిరి ఏ ప్రాజెక్టు యొక్క ప్రధాన నౌక? ప్రాజెక్ట్ 17A. ప్రధాని మోదీ ఇటీవల ఐఎన్ఎస్ సూరత్తు, ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ వాక్సీలను కమిషన్ చేశారు. ఈ ఐఎన్ఎస్ సూరత్ అనగా ప్రాజెక్ట్ 15 యొక్క 4వ నౌక. ఇది గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్. 75% స్వదేశీ కంటెంట్తోనే దీనిని నిర్మించారు. ఐఎన్ఎస్ నీలగిరి ఇది ప్రాజెక్ట్ 17 యొక్క లీడ్ షిప్. బ్రహ్మోసు మరియు ఎంఆర్ శామ్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్తో స్టెల్త్ ఫ్రిగేట్ సంబంధించింది. నెక్స్ట్ ఐఎన్ఎస్ వాక్షీర్, ఇది ప్రాజెక్ట్ 75 యొక్క 6వ జలాంతర్గామి. ప్రాజెక్ట్ 75 ఇది స్కార్పిన్ క్లాస్కు సంబంధించినవి అన్నీ కూడా 6 జలాంతర్గాములు మొత్తం. ఇది ఇండో ఫ్రెంచ్ సహకారంతో అభివృద్ధి చేయబడింది. కృత్రిమ మేధస్సు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్తో కూడిన భారతదేశపు మొదటి యుద్ధనౌక పేరు ఏమిటి? ఐఎన్ఎస్ సూరత్. ఐఎన్ఎస్ సూరత్తు, ఐఎన్ఎస్ నీలగిరి మరియు ఐఎన్ఎస్ వాక్షీర్ మొదటిసారిగా భారత నౌకాదళంలోకి ప్రవేశించబడ్డాయి. ఐఎన్ఎస్ సూరత్ ఒక స్టెల్త్ గైడెడ్
మిసైల్ డిస్ట్రాయర్. ఇది ప్రాజెక్టు 15Bలో ఒక భాగం. దీనిని విశాఖపట్నం క్లాస్ అని కూడా అంటారు. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్తో కూడినటువంటి భారతదేశపు మొట్టమొదటి యుద్ధనౌక కూడా. ఏ 2 భారతీయ ప్రైవేట్ స్టార్టప్లు తమ ఉపగ్రహాలను స్పేస్ ఎక్స్ రాకెట్లో ప్రయోగించాయి. ఇది భారతదేశ అంతరిక్ష రంగానికి గణనీయమైనటువంటి విజయాన్ని సాధించింది. ఫిక్సెల్ మరియు దిగంతర. ఈ ఫిక్సెల్ స్టార్టప్ సంస్థ యొక్క ప్రయోగం అనేది భూ పరిశీలన ఉపగ్రహం. ఇది హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్ ఉపగ్రహాల సమూహాన్ని ఏర్పాటు చేసిన మొదటి భారతీయ ప్రైవేట్ కంపెనీగా ఇది నిలిచింది. ఫైర్ఫ్లై ఉపగ్రహాలు అధిక రెజల్యూషన్ చిత్రాలను కూడా ఇది అందిస్తుంది. నెక్స్ట్ వచ్చి దిగంతర స్టార్టప్ కంపెనీ స్కాట్ను ప్రయోగించింది. స్కాట్ అనగా స్పేస్ కెమెరా ఫర్ ఆబ్జెక్టివ్ ట్రాకింగ్. ఇది లో ఎర్త్ ఆర్బిట్లో అనగా LEO భూమికి అతి దగ్గరగా ఉన్నటువంటి కక్ష. ఇది 5 సెంటీమీటర్ల చిన్న అంతరిక్ష వస్తువులను ట్రాక్ చేయడానికి ప్రపంచంలోనే మొట్టమొదటి వాణిజ్య ఉపగ్రహం. ఇటీవల మాజీ CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ డైరెక్టర్ జనరల్ తరుణ్ దాస్కు ఏ దేశానికి చెందిన గౌరవ పౌర పురస్కారం లభించింది? సింగపూర్. ఇటీవల ఫ్యూమా ఇండియా బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు? PV సింధు. సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్. ఇది ఆన్లైన్ సెంట్రల్ సస్పెక్ట్ రిజిస్ట్రీ 6 లక్షల మోసపూరిత లావాదేవీలను నిరోధించి 1800 కోట్ల వరకు ఆదా చేసింది. తూర్పు భారతదేశంలోని మొట్టమొదటి ఖగోళ అబ్జర్వేటరీ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది? పశ్చిమ బెంగాల్. మహిళల నేతృత్వంలోని స్టార్టప్లకు సాధికారత కల్పించేందుకు షీ కోహోర్ట్ 3.0 కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? పంజాబ్. టెక్ ఆధారిత వెంచర్లను నిర్మించడంలో మహిళా స్టార్టప్లు మరియు విద్యార్థులను ప్రోత్సహించడానికి పంజాబ్ ప్రభుత్వం షీ కోహోర్ట్ 3.0 షీ అనగా స్టార్టప్ల హ్యాండ్ హోల్డింగ్ మరియు ఎంపవర్మెంట్ కోహోర్ట్ 3.0 ఇనిషియేటివ్ను పంజాబ్లోని మొహాలీలో ప్రారంభించబడింది. 2025 ఆర్మీ డే పెరేడ్ను ఏ నగరం నిర్వహిస్తున్నది? పూణే, మహారాష్ట్ర. మాకీ రసోయ్ కార్యక్రమాన్ని ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రారంభించిన మాకీ రసోయ్ కార్యక్రమం ప్రయాగరాజులోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కేవలం 9 రూపాయలకు పూర్తి భోజనాన్ని అందిస్తుంది. UAEలోని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని ఏ ఫిన్టెక్ సంస్థ దాని చెల్లింపు వ్యవస్థలో UPIని ఏకీకృతం చేయడానికి నిపిల్ భాగస్వామ్యం కలిగి ఉంది? మాగ్నటి. ఇటీవల ఏ కేంద్ర మంత్రి భారత్ రన్ భూమి దర్శన్ యాప్ను ప్రారంభించారు? రాజ్నాథ్ సింగ్, ద మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ఇటీవల ఏ నగరంలో పురావస్తు ప్రయోగశాల మ్యూజియంను ప్రారంభించబడింది? వాద్నగర్, గుజరాత్ రాష్ట్రం. ఇటీవల కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ మరియు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం గుజరాత్లోని వాద్నగర్లో అత్యాధునిక పురావస్తు మ్యూజియాన్ని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవ వేడుకకు కేంద్ర మంత్రి అమిత్ షా అధ్యక్షత వహించారు. ఈ మైలురాయి ప్రాజెక్టు అనేది 2500 సంవత్సరాల చరిత్ర కలిగిన
వాద్నగర్ యొక్క గొప్ప సాంస్కృతిక మరియు చారిత్రక వారసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఏ దేశం ఇటీవల $42.3 మిలియన్ మొదటి జాతీయ ఆటిజం వ్యూహాన్ని ప్రారంభించింది? ఇక్కడ ఆటిజం అనగా హెల్త్కి సంబంధించింది. ఆస్ట్రేలియా. ఇటీవల ఇండియన్ రైల్వేస్ ఉత్తరప్రదేశ్లోని ఏ నగరంలో పెయింట్ మై సిటీ ప్రచారాన్ని నిర్వహించింది? ప్రయాగరాజ్. ఇటీవల బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణుల ఎగుమతి కోసం భారతదేశం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఇండోనేషియా.